స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. భారత్, అమెరికాల మధ్య నెలల తరబడి కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ భారీ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై ఉన్న సుంకాలను అమెరికా 18% తగ్గించింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. రక్షణ, ఇంధనం, సాంకేతిక మరియు క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించారు. భారతదేశంలో యూపీఐ పేమెంట్లు విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్నాయని 2025 నుంచి 26 వరకు గడిచిన డిసెంబర్ నాటికే యూపీఐ 230 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ప్రకటించారు. 2022 నుంచి 23 వరకు ఈ విలువ 139 లక్షల కోట్లుగా ఉండగా కేవలం 3 ఏళ్లలోనే భారీ వృద్ధి నమోదైందని వివరించారు. ప్రస్తుతం భారత్తో పాటు మరో 8 దేశాల్లో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి అని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేందుకు అదానీ, లియోనార్డో సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సాయుధ దళాల అవసరాల కోసం లియోనార్డోకు చెందిన AW109 మరియు AW109 ట్రెక్కర్ M రకం హెలికాప్టర్లను భారత్లో తయారు చేయనున్నారు. రానున్న 10 ఏళ్లలో భారత సైన్యానికి అవసరమయ్యే దాదాపు 1000 హెలికాప్టర్ల డిమాండ్ను అందుకోవడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం పనిచేయనుంది. T20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత టీంను టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మాజీ కెప్టెన్ MS ధోని ప్రశంసించారు. టీం ఇండియాలో ప్రతి ఆటగాడు తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని మెచ్చుకున్నారు. అయితే మంచు, తేమ ప్రభావం గురించి మాత్రం జాగ్రత్త అని ధోని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉగాదికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెలగపూడి సెక్రటేరియట్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ అవార్డుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో ఇప్పటికే చర్చలు జరిగాయని, హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినీ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.